సో, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని వేస్ ఉన్నాయి? అంటే 4 వేస్ అని చెప్పొచ్చు. అంటే 4 దారుల్లో మనం వెళ్ళొచ్చు. ఆ దారులు ఏంటి? దీని గురించి స్టెప్ బై స్టెప్ అనే డిస్కషన్ అనేది చేసుకుందాం వీడియోలో. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యేదానికి అవకాశం ఉంది. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ వితిన్ 10-15 మినిట్స్ మ్యాక్స్. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు కదా. సో అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కానీ ఎవరి ఎండ్ గోల్ అయినా కానీ అల్టిమేట్ గా ఒక పర్సన్ ఎండ్ గోల్ వచ్చేసి ఏంటి? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు హయ్యర్ స్టడీ ఏదైనా కానీ మీ ఎండ్ గోల్ వచ్చి, ప్రతి ఒక్కరి ఎండ్ గోల్ వచ్చి టు ఎర్న్ మోర్ మనీ, టు సెటిల్, బాగా వెల్ సెటిల్ అయిపోవాలి లైఫ్లో. అంతకు మించి ఆ తర్వాత కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం బాగా కష్టపడి ఎదిగిన తర్వాత సొసైటీకి ఎంతో ఇద్దాము, గివప్ చేద్దాం, కొంచెం వరకు మనం ఎంత సంపాదించాం కదా కొద్దిగా ఇద్దామని వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం వెనక్కిస్తారు. బట్ అది పక్కన పెట్టేసేస్తే ప్రతి ఒక్కరి ఎండ్ గోల్ ఏంటి అంటే టు ఎర్న్ మోర్ 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 మనీ. అయితే ఆ ఎండ్ గోల్ అనేది మనము గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ ఎందుకు చెప్పానో కూడా మీకు ఈ వీడియో కంటిన్యూషన్ చేస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతా ఉంటుంది. సరే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్, బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే హయ్యర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసేవారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఇది ఒక ఫస్ట్ పాయింట్, హయ్యర్ స్టడీస్. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఈ గ్రాడ్యుయేషన్తో చాలా మంది ఉన్నారు. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను హయ్యర్ స్టడీస్ చేస్తాను, నేను ఎంబీఏ చేస్తాను, ఎంసీఏ చేస్తాను, ఎంటెక్ చేస్తాను, సో దట్ ఐ గెట్ మోర్ 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 ఆపర్చునిటీస్ టు గెయిన్ మోర్ 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 మోర్. ఇక్కడ ఒక మిత్ ఏంటి అంటే, సో ఇండియా పరంగా చూసుకుంటే హయ్యర్ స్టడీస్ అంటే కొంతమంది ఎంఎస్ వెళ్తారు, కొంతమంది టాప్ ఐఐటి కాలేజెస్లో ఎంటెక్ చేస్తారు, కొంతమంది చిన్న చిన్న కాలేజెస్లో నేను హయ్యర్ స్టడీస్ చేస్తే అంటే ఇలా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవ్రీవన్ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరి కాన్సెప్ట్ సో హయ్యర్ స్టడీస్ కాబట్టి నేను ఎంటెక్, ఎంసీఏ లేకపోతే ఇంకోటి ఎంబీఏ చేస్తాను, సో దట్ ఐ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక మనం రాంగ్ అజంప్షన్ ఏంటి అంటే, ఈ హయ్యర్ స్టడీస్ అనేవి ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజీలో చేస్తే మీకు యూజ్ ఉంటుంది. లేకపోతే ఏంటి అంటే ఈ మార్కెట్లో బీటెక్ గ్రాడ్యుయేట్కి ఎంతైతే ఆపర్చునిటీస్ ఉంటుందో, ఎంతైతే వాల్యూ ఉంటుందో, ఎంటెక్ నార్మల్ కాలేజీలో ఎంటెక్ చేసిన వ్యక్తికి కూడా అంతే ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఒక కామెంట్ కూడా నేను చూశాను, ఏమంటే నేను ఎంబీఏ చేశాను, నేను డిగ్రీ చేశాను, నేను ఎంబీఏ చేశాను, సో నేను ఒక 6 years నుంచి వర్క్ చేస్తున్నాను, నేను 50,000 నేను చేస్తున్నాను, ఈరోజు 65,000, 60,000 నేను చేస్తున్నాను, సో ఎంబీఏ చేయాలి కంపల్సరీ అని అన్నారు. దట్ ఈస్ యువర్ మిత్. దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ, హౌ హార్డ్ యు వర్క్ ఫర్ దట్. మనం ఎంత కష్టపడ్డాం అనేది అక్కడ చూడాలి. అది కూడా 6 yearsకి 60,000 అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ వెరీ 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 లెస్ అమౌంట్. ఇఫ్ యువర్ టాలెంట్, if your capability, you can able to earn within 10 lakhs within 3 years. 10 lakhs ప్యాకేజ్ కలడం పెద్ద విషయం కాదు. నెలకి ₹1,00,000 సంపాదించడం అనేది చాలా చిన్న విషయం, కానీ దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. అంటే చిన్న విషయం అంటే సంపాదించిన చిన్న విషయం ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు డూ హార్డ్ వర్క్, రాదు ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? హయ్యర్ స్టడీస్ ఏంటి? ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హయ్యర్ స్టడీస్ చేయడానికి పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి. పర్పస్ ఏంటి? ఎండ్ గోల్ టు ఎర్న్ మోర్ మనీ. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ నాకు ఇదొక ఇష్టము, ఈ ప్యాషన్తో వెళ్తాను అని అంటారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ పీపుల్ ఎండ్ గోల్ వచ్చేసి మనీ, టు ఎర్న్ మోర్ మనీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? హయ్యర్ స్టడీస్. సో హయ్యర్ స్టడీస్ చేయాలి అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టు టాప్ కాలేజెస్లో చేయాలి, లేకపోతే ఎంఎస్, లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్ళాలి, అప్పుడే బెటర్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న కాలేజెస్లో ఎంబీఏ, ఎంటెక్ అన్నీ చేసి 2 సంవత్సరాలు, మరొక 2 సంవత్సరాలు ఆ కాలేజీని పోషించి ఇంకొక బిల్డింగ్కి మన డబ్బులు కాంట్రిబ్యూట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ అమీర్పేట, ఎస్ఆర్ నగరం, లేకపోతే మాదాపూర్, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి 3 నెలలు 4 నెలలు షార్ట్ టైం కోర్స్ చేసి మళ్ళీ ప్రైవేట్ జాబ్ కోసం సెర్చ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు?
2 సంవత్సరాల తర్వాత ఆ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఇంకొక బిల్డింగ్ కట్టుకోండి బాబు, నా పేరు మీద ఇంకొక బ్లాక్ కట్టుకోండి అన్న తర్వాత. సో దిస్ ఈజ్ రియాలిటీ. నేను ఏదైతే చెప్తా ఉన్నానో దిస్ ఈస్ బేస్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో మెనీ పీపుల్ నన్ను కాంటాక్ట్ అవుతుంటారు. ఆన్ అన్ యావరేజ్ పర్ డే ఐ విల్ స్పీక్ విత్ 20 డిఫరెంట్ పీపుల్ అండ్ ఆల్ ఓవర్ స్టేట్, తెలంగాణ, ఏపీ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. సో మనకి చాలా దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, లైక్ యుఎస్ నుంచి వచ్చాయి, ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి, కెనడా నుంచి వచ్చాయి, యుఏఈ నుంచి వచ్చాయి. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకు ఆల్రెడీ కాల్స్ వస్తాయి కూడా, ఇంకా వస్తున్నాయి కూడా. సో ఈ మొత్తం గ్యాదర్ ఇన్ఫర్మేషన్ చేసి నేను ఒక ఆల్రెడీ జాబ్ మార్కెట్లో ఉన్నా కాబట్టి దీనికి సంబంధించిన అనాలిసిస్ మీకు అప్డేట్ చేస్తున్నాను. ఏంటి ఫస్ట్ పాయింట్, హైయర్ స్టడీస్. ఒకవేళ హైయర్ స్టడీస్ చేయాలి అంటే డెఫినెట్గా పెద్ద కాలేజీలో చేయాలి. అండ్ అగైన్ నేను డబ్బులు లేకపోతే చిన్న కాలేజీలో చేయి అన్నారు, అది రాంగ్. ఎగ్జాక్ట్లీ డబ్బులు లేకపోతే చిన్న కాలేజీలో చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీ దగ్గర టాలెంట్ లేదు, డబ్బు లేదు అంటే మీరు ఆలోచించుకోండి. కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. ఏదో మీ దగ్గర మనీ ఉండాలి, అండ్ మనీ ఉన్నా కానీ టాలెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొంతవరకు ఈ ఎంఎస్ చేసే వాళ్ళకి వీళ్ళు ఏంటంటే మనీ ఉంటే కొంతవరకు సెట్ అవుతుంది, ఎక్కువ మనీ అనేది సంపాదిస్తారు. ఎందుకంటే ఇక్కడ అంటే కరెన్సీతో పోల్చుకుంటే అక్కడ కరెన్సీ ఎక్కువ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి అక్కడ కొద్దిగా సంపాదించడం కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం మనీ ఉండడం వల్ల అడ్వాంటేజ్. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్, ఎయిదర్ యూ షుడ్ హ్యావ్ మనీ ఆర్ యూ షుడ్ హ్యావ్ టాలెంట్. ఈ రెండూ లేకుండా మాత్రం కష్టం. సో ఇది ఒకటి. ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే టాలెంట్ ఎలా వస్తుంది? కష్టపడితే వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా చేసేది? సో హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్ ఏంటి? అవి చేస్తే గీస్తే మంచి కాలేజ్లో చేయాలి, లేకపోతే మంచిగా ఎంటెక్ లేకపోతే గేట్ రాసి మంచిగా ఎంటెక్ మంచిగా ఐఐటి కాలేజీలో చదవాలి, మంచి కాలేజీలో చదవాలి, యూనివర్సిటీ కానీ డీమ్డ్ యూనివర్సిటీ కానీ అలాంటి కాలేజ్లో వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఆ 2 సంవత్సరాలు ఆ కాలేజ్ అన్ని ఇంకొక బ్లాక్ మన పేరుతో కట్టించినట్లు అవుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్. దీనికి సంబంధించి నేను చాలా హానెస్ట్గా ఓపెన్ మైండెడ్ మాట్లాడతాను. మీరు కూడా అంతే ఓపెన్ మైండెడ్తో వినండి. డోంట్ టేక్ మీ రాంగ్. ఒకవేళ రాంగ్గా తీసుకున్న పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. ఓకే. అయితే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అదొక అంటే యూపీఎస్సీ సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, టీచర్ కావచ్చు, వాట్ ఎవర్. గవర్నమెంట్ జాబ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం ఆలోచించరు, ఒక్కటే ఆలోచిస్తారు. అసలు దాని ప్రికాషన్స్ ఏంటి, ప్రీరిక్వెసిట్స్ ఏంటి, నేను చేయగలుగుతానా 3 years, అసలు ఏమీ చూడరు. నా గోల్ ఉంది, నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, ఐ హ్యావ్ ఎ గోల్, ఐ నీడ్ టు క్రాక్ యూపీఎస్సీ సివిల్స్ అని చెప్పి ఇమ్మీడియట్గా ఇంట్లో వాళ్ళని, అంటే ఈ మాట అడగగానే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మా పిల్లోడు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు, అప్పో సప్పు చేసి మా పిల్లోడికి పెడదాం అనే కాన్సెప్ట్లో మా పేరెంట్స్ ఉంటారు. ఎవరి పేరెంట్స్ అయినా ఇలాగే ఉంటారండి. ఎవరి పేరెంట్స్ అయినా కానీ వాళ్ళ పిల్లలు నేను మంచి కష్టపడతాను నాన్న అంటే వీళ్ళు ఉన్న మోటివేషన్ అలాంటిది అనమాట. ఏదో కొన్ని మోటివేషన్ వీడియోస్ రియాలిటీ తెలుసుకోకుండా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. రియాలిటీ ప్రోస్ అండ్ కాన్స్, ఇప్పుడు ఈ ఫీల్డ్లో దిగితే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటని చూసుకోకుండా నేను డైరెక్ట్గా ఐఏఎస్ యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేస్తాను, టాప్ ర్యాంక్ తెచ్చుకుంటాను, ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకుంటాను, నేను ఐఏఎస్ అవుతాను, లేకపోతే ఐపీఎస్ అవుతాను, లేకపోతే ఒక మంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ అవుతాను, లేకపోతే ఫారెన్ ఐఎఫ్ఓఎస్ రాస్తానంటారు, లేకపోతే నేను ఆర్బీఐ రాస్తానంటారు, నేను ఆర్ఆర్బి రాస్తానంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా ఆలోచించుకోవడం తప్ప అంటే తప్పే కాదు. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. దాని గురించి ఇక్కడ ఎవరు కమెంట్ చేయట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంత అంటే మీకు లక్ష్యం ఉండడం ఎంత ముఖ్యమో ఆ లక్ష్యంకి ఛేదించడానికి మీకు కావాల్సిన అంటే ఆ బ్యాటిల్ని లేకపోతే ఆ యుద్ధాన్ని గెలవడానికి మీకు కావాల్సిన ప్రీ రిక్వెసిట్స్ ఏంటి? నువ్వు ఫిట్గా ఉన్నావా? నువ్వు ఒక 15-20 kgs వెపన్స్ వాటితో పాటు అన్ని క్యారీ చేసి ఆ చివరి ఎండ్ గోల్ వరకు వెళ్ళగలుగుతావా? గెలిచి ముందుకు వెళ్ళగలుగుతావా? నీ జెండా అక్కడ పాతుతావా?
నీ ఫ్లాగ్ అక్కడ పాతావా, నీ విజయ ఏదైతే గెలుస్తావు, విజయ కేతనం అంటారు కదా, ఆ విజయ కేతనం జెండా సంబంధించి ఎగరేయగలుగుతావా? అంత దూరం నువ్వు వెళ్ళాలంటే నీ క్యాపబిలిటీ ఏంటి? క్యాపబిలిటీ కావాల్సిన మన ప్రీ రిక్వెసైట్స్ ఏంటి అంటే దాని ముందు మనం ఏమేమి చేయాలి? అన్ని అంత దూరం మనం ట్రావెల్ చేయాలంటే మన ఫుడ్ కావాలి. ఈ ఫుడ్ మనం క్యారీ చేయగలుగుతామా లేదా? ఇవన్నీ చూసుకోవాలి. నేను రాత్రి వీడియో చూశాను, పొద్దున్నే బస్సు ఎక్కాను, వెళ్ళి ఇప్పుడు దీనికి సంబంధించి రోజుకు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కొన్ని ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్. వెళ్ళిపోయి జాయిన్ అయిపోతాను. నాకు ఎవరి సలహా అవసరం లేదు. నేను వీడియో చూశాను, మోటివేట్ అయిపోయాను. 4 వీడియోలు చూశాను, నన్ను ఇంకా ఎవరు ఆపలేరు. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఐ హావ్ డన్ సో మెనీ వీడియోస్ ఆన్ దిస్. ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియోలు ఇస్తా ఉన్నాను. సో ఒక స్టూడెంట్ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర కనీసం వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే 3 సంవత్సరాల టైం ఉందా? 3 సంవత్సరాల టైం ఉందా? 4 సంవత్సరాల టైం ఉందా? కొంతమంది చూస్తుంటారు 2010, 2011 వాళ్ళు వస్తూ ఉంటారు. 2010, 2011, 11 సంవత్సరాలు నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, అది క్రాక్ చేయలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వస్తూ ఉంటారు. నేను పేదవాడిని సార్, నా దగ్గర కౌన్సిలింగ్ కూడా డబ్బులు లేవు అని చెప్పి నా దగ్గరకు వస్తూ ఉంటారు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, 10 సంవత్సరాలు మీరు వేస్ట్ చేశారు, ఎన్నో కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టారు. ఇప్పుడు టర్నింగ్ పాయింట్ సంబంధించి నేను నా ఎఫర్ట్ ఎనర్జీ పెట్టి మీకు చెప్తానంటే చాలా మంది అటెండ్ అవుతున్నారు. ఇక్కడ అటెండ్ అవ్వకపోతే వదిలేసేయండి, లీస్ట్ బోదర్ అబౌట్ లైక్ యూ పీపుల్. ఎందుకంటే ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా అందుకనే ఇంకా ఫ్రీగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ పక్కవాడి కష్టాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా స్వార్థం. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. మీరు కాలేజీలో ఎందుకు అడగలేదండి? మీ కాలేజీలో చదువు చెప్పిన వాళ్ళు ఎందుకు అడగలేదు? వెళ్ళండి, 10 సంవత్సరాలు అయింది కదా, 1 లక్షలు 3 లక్షలు 2 లక్షలు కట్టారు కదా, వెళ్ళి అడగండి. సార్ మాకు సెట్ కాలేదు, ఒక సలహా ఇవ్వండి. ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర రైట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఇది ప్రిపేర్ అవ్వగలుగుతానా, నేను ఇన్ని సంవత్సరాలు నేను ఎఫోర్డ్ చేయగలుగుతానా అని ఆలోచించరు. పక్క వాళ్ళు ఎవరో చెప్తారు, వెళ్ళిపోతారు, హడావుడికి వెళ్ళిపోయి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారు. దానికి సంబంధించి ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, బ్యాకప్ ప్లాన్ ఏంటి? నేను పేదవాడిని కదా, అడుగు ఆచితూ చెయ్యాలా పర్లేదా? వేయరు. 5-6 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ మిమ్మల్ని సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్ అండి. సక్సెస్ కాకపోతే ఏంటి అనేది ఆలోచించి దిగాలి. ఏదైనా పని చేసేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అని ఆలోచించాలి. సెకండ్ పాయింట్ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఒక 3-4 సంవత్సరాలు మీరు ప్రిపరేషన్ అయ్యారు, క్రాక్ చేశారంటే వెల్ అండ్ గుడ్. అదేమన్నా క్రాక్ చేస్తే ఖచ్చితంగా మనం కష్టపడగానే అయిపోతుందా, సక్సెస్ అవుతుందా అంటే సక్సెస్ మన చేతిలో లేదు. మేబీ యూ షుడ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. చాలా నాలెడ్జ్ వస్తుంది కానీ సక్సెస్ రాలేదు. కానీ సక్సెస్ రాకపోతే నేనేం చేయాలి? బ్యాకప్ ప్లాన్ ఏంటి? ఒకవేళ పర్ఫెక్ట్గా నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకేంటి అంటే కంప్లీట్గా మైండ్స్ వర్క్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏంటి, కంప్లీట్గా మైండ్తో వర్క్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా మైండ్తో వర్క్ కాబట్టి మన ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మెంటల్లీ డిస్టర్బెన్సెస్ ఏమున్నా కానీ మనం తట్టుకోగలుగుతాం. కానీ ఒక పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఆ పర్సన్ మైండ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, సరిగ్గా పని చేయలేరు. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ని కూడా తట్టుకొని నిలబడతారు. కానీ అగైన్ ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ కష్టపడాలి, ఈ మైండ్తో పని, మళ్ళీ మనం చదువుకోవాలి, ప్రిపరేషన్ సాగించాలి అంటే మనకు ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది ఉండకూడదు. ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, నా దగ్గర డబ్బులు లేదు, నేను పేదవాడిని, అప్పుడు ఏం చేయాలి? బ్యాకప్ ప్లాన్ చూసుకోవాలి. ఫస్ట్ బ్యాకప్ ప్లాన్ అంటే నేను ఒక 4 సంవత్సరాలు బాగా కష్టపడతాను, కష్టపడిన తర్వాత
అవ్వకపోతే నేను బ్యాక్ టు వర్క్, లేకపోతే ఏదో ఒకటి నాకు ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు నా బ్యాకప్ ప్లాన్ ఏంటి? నేను కష్టపడుతున్నాను దీనికి సంబంధించి. నా బ్యాకప్ ప్లాన్ ఏంటి? ఈరోజు నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళినా కానీ నా శాలరీ నాకు వస్తుంది, నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు బ్యాకప్ ప్లాన్ ఉంది. సో దట్ నేను ఇంత కష్టపడి రిస్క్ తీసుకొని జాబ్ రిజైన్ చేసి స్టే కలిగాను. ఎందుకంటే నాకు ఈ రోజు వెళ్ళినా కానీ, నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక బ్రాండింగ్ చేస్తానన్నా కానీ రోజు 3-4 అవర్స్ నేను అతనికి బ్రాండింగ్, పర్సనల్ బ్రాండింగ్ కానీ, ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక ఎంపీ కానీ నేను బ్రాండింగ్ చేస్తాను, పర్సనల్ బ్రాండింగ్ అని నలుగురు టీం పెట్టి చేయించగలుగుతాను. ఐ కెన్ ఎర్న్ మోర్ దెన్ 2 lakhs పర్ మంత్. రోజు 3-4 అవర్స్ వాళ్ళని కరెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తే సరిపోతుంది. వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళంతా మేనేజ్ చేయగలుగుతారు. లేదా 4 ప్రాజెక్టులు, పైథాన్ ప్రాజెక్టులు తెచ్చుకుంటాం, నలుగురు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళ గురించి అది చేపించేస్తాం. మనం ఆ ప్రాజెక్టులు ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు. లేకపోతే ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ తెచ్చుకోగలుగుతా నేను. సో ఇది నా బ్యాకప్ ప్లాన్. మీ బ్యాకప్ ప్లాన్ ఏంటి ఆలోచించండి. సో పాయింట్ నెంబర్ 2 ఏంటి? గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా బ్యాకప్ ప్లాన్ అనేది పెట్టుకోండి. బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవడం ఇది డబ్బు ఉన్నోళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా, ఎందుకంటే ఎవరి ఎండ్ గోల్ అయినా కానీ లైఫ్లో సెటిల్ అవ్వడం, టు ఎర్న్ మోర్ అండ్ మోర్ మనీ. పాయింట్ నెంబర్ 2 ఏంటి? గవర్నమెంట్ జాబ్స్. పాయింట్ నెంబర్ 1 హైయర్ స్టడీస్. పాయింట్ నెంబర్ 2 గవర్నమెంట్ జాబ్స్. పాయింట్ నెంబర్ 3 ప్రైవేట్ జాబ్స్. ఈ ప్రైవేట్ జాబ్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్, ఇంకా చాలా జాబ్స్ వస్తాయి. సో చాలా మంది ఈ ప్రైవేట్ జాబ్స్ అనేవి, చాలా మంది ఏంటి అంటే, నేను మొన్న కూడా వీడియో చేశాను ఈ విషయంలో. నాకు అది నేను అంటే 45+40 years ప్లస్ అప్పుడు జాబ్ పోతే ఎలా అంటే, వాళ్ళు ఏంటి అంటే తొందరగా ఏదో ఒకటి బతికేసేయాలి, ఏదో ఒక ఉద్యోగం రావాలి అనే కంగారులో జిఎస్ మ్యాపింగ్ అని, టెక్ సపోర్ట్ అని, బీపీఓ వాయిస్ అని, ఇలా రకరకాలుగా చిన్న అడ్మినిస్ట్రేషన్ అని ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని జాయిన్ అయిపోతూ ఉంటారు. దాని గ్రోత్ ఏంటో కూడా తెలుసుకోవాలి. రియలైజ్ అయిపోతారు, కొద్దిగా కళ్ళు మూసి తెరిచే లోపల 3-4 సంవత్సరాలు అయిపోతాయి, కెరీర్ గ్యాప్ పడిపోద్ది, మళ్ళీ సాఫ్ట్వేర్ అప్పుడు తర్వాత తెలుసుకుంటారు ఈ ఫీల్డ్లో. అంటే నేను అప్పుడు రీసెర్చ్ చేయలేదు ఆ రీసెర్చ్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు దానికి సంబంధించి 45,000-30,000 దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు మ్యాచెస్ చూస్తూ ఉన్నారు, నాకేమో మ్యాచెస్ చూస్తూ ఉన్నారు, వాళ్ళేమో మినిమం ₹1,00,000 అడుగుతున్నారు సార్ ఈ రోజుల్లో. ఎందుకంటే సిటీలో 50,000 లేనిదే నాడు పర్ మంత్ 50,000 లేనిదే సిటీలో అనేది ఒక ఫ్యామిలీ అనేది మినిమం 30,000 to 40,000 ఉంటే, ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోకుండా 30 to 40 or 50 ఉంటే నడుస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఎమర్జెన్సీ ఏమన్నా ఖర్చులు ఉంటానే ఉంటాయి. సో అందుకని ఈ పిల్లనిచ్చేటప్పుడు పిల్లనిచ్చేటప్పుడు ఏం అడుగుతారంటే, మినిమం ₹1,00,000 శాలరీ అడుగుతారు. అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు, ఇప్పుడు ఏం చేయాలి, నాకు 3 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ అయింది, 4 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చెప్తానంటే, బిఫోర్ గెట్టింగ్ టు దట్ పాయింట్, అంత ప్రాబ్లం తెచ్చుకునే దానికి ముందే, మనం కెరీర్ స్టార్ట్ చేసే ముందే మనం ఏ పాత్లో వెళ్తున్నాము, నెక్స్ట్ ల్యాడర్ పొజిషన్ ఏంటి, నేను ఈ పాత్ ఎంచుకుంటున్నాను, నేను 5 సంవత్సరాల తర్వాత నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటాను. ఎందుకంటే మనము స్టార్టింగ్లో చూసుకుంటే ₹74 పెట్రోల్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹74 పెట్రోల్ ఉంది, ఇప్పుడు ₹102 ఉంది, ₹103 ఉంది. మరి సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకుంటే, ఇది ఎందుకు చెప్పినా కూడా చెప్తా. సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకుంటే ఇప్పుడు చాలా డబల్ అయిపోయింది. ఇప్పుడు 90 ఉంది, ఇప్పుడు 180, 200 ఉంది, 200, 220 ఎంత ఉందో నాకు తెలియదు. సో ఎక్కువే ఉంది, డబల్ అయితే అయ్యింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీని నడపడానికి ఇప్పుడుండే ఖర్చు 20,000 అయితే, 30,000 అయితే, ఒక 5 years తర్వాత దానికి డబల్ అవుతుంది. మరి 5 years తర్వాత అదే 20,000కి ఇంకో 10,000, 15,000 యాడ్ అయ్యి 35,000, 40,000 నీ శాలరీ వస్తుంటే నీ ఫ్యామిలీ ఎలా గడుస్తుంది? దానికి ఆలోచించావా అంటే ఒకసారి ఆలోచించాలి. ఆలోచించకపోతే అప్పుడు ఇబ్బంది పడతారు. నెంబర్ 3 ఏంటి? ప్రైవేట్ జాబ్స్. చూస్ వైజ్లీ. ఇప్పుడు ఏంటి అంటే, ప్రైవేట్ జాబ్స్ ఏది కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, హయ్యర్ స్టడీస్ కానీ, ఏదైనా ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా గ్రాడ్యుయేట్ తర్వాత పరిగెత్తదు. డోంట్ రష్ టు ఇదా. అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే, చాలా మంది బ్యాక్ డోర్ అని పరిగెత్తా ఉన్నారు. బ్యాక్ డోర్ అని పరిగెత్తా ఉంటారు. మోసపోయిన తర్వాత
మోసపోయిన తర్వాత ఏమంటారంటే నాకు మోసం జరిగింది, ఇంతే ఈ సొసైటీ ఇంతే. అరే ఒక విషయం అర్థం కావట్లేదు, నేను కూడా మోసపోయాను. ప్యూర్లీ మన స్వార్థం అది. అడ్డదారుల్లో త్వరగా జాబ్ తెచ్చుకోవాలని మన స్వార్థంతో వెళ్ళాం. అది స్వార్థంతో 1 లక్ష కడితే 2 లక్షలు 3 లక్షలు కడితే 6 లక్షలు ప్యాకేజ్ ఇస్తా అన్నాడు కాబట్టి నేను 2 లక్షలు కట్టాను. అది ఎవరి స్వార్థం? సొసైటీ అంటే ఎవరో కాదు, సొసైటీ మనమే. వానికి 3 లక్షలు కట్టకపోతే, కట్టేవాడు లేకపోతే వాడు ఎందుకు కట్టించుకుంటాడు? మన స్వార్థం ఉంది కదా, మన స్వార్థం ఉన్నప్పుడు రిస్క్ తీసుకుందాం. పోతే ఎంట్రుక, వస్తే కొండ అని. పోయింది ఎంట్రుక, కాకపోతే ఆ ఎంట్రుక ఏంటంటే నీకు బాగా బాధ కలిగించే విషయం, ఎక్కువ డబ్బులు పోయాయి కాబట్టి. ఆలోచించావా ఈ విషయాన్ని? ఆలోచించకుండా బ్యాక్ డోర్ పోయాయని నేను కూడా బాధపడ్డానండి. అండ్ ద వన్ పర్సన్, నేను ఇప్పుడు మీ ఒక్కరే కాదు, నేను కూడా బాధపడ్డాను, నేను కూడా దాన్ని ఓవర్కమ్ చేశాను. మళ్ళీ కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ వచ్చాను ఈరోజు ఇక్కడ దాకా. ఊరికే రాలేదు, ఓవర్ నైట్ లో రాలేదు. మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం నేను డే అండ్ నైట్ కష్టపడతాను. కొత్తగా ఇంకేం చేయాలి, ఇంకా కొత్తగా ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, కొత్తగా ఇండస్ట్రీస్ ఏమున్నాయి, జాబ్స్ ఏమున్నాయి, ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. సో పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే ప్రైవేట్ జాబ్స్. మీరు ఎటు వెళ్తున్నారు వైజ్ గా చూసేసుకుంటారు, హడావిడిగా రష్ అవ్వద్దు, పరిగెత్తద్దు. సో ఫ్రీగా కొంతమంది దీని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఏంటి అంటే ఈ రోజే చేస్తాను, అది కూడా ఫ్రీగా కోర్స్ ఇచ్చాము. అంటే ముందు ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఒకరు స్టార్ట్ చేశారు, మార్కెట్లో బాగా తీసుకెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా సో ఇది మంచిదే కావాలని చెప్పి నేను అది అప్పటికి కూడా నేను కంపెనీ, అందుకనే నేను దాని కంపెనీ నేమ్ అనేది అఫీషియల్గా రివీల్ చేయలేదు. బట్ ఎవరైతే అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే నాకు తెలిసినాగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకో కూడా నేను చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఒక పెద్ద గోల్మాల్ ఉంది. ఆ గోల్మాల్ ఏంటో కూడా నేను మంచి వీడియో చేసి ఈ రోజు అప్డేట్ చేస్తాను. నెంబర్ 3 ఏంటి? ప్రైవేట్ జాబ్స్. చూస్ వైజ్లీ. ఏ స్టెప్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు చూస్ చేసుకోండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి బిజినెస్. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ బిజినెస్. ఎదగాలి, స్టార్ట్ చేయాలి, ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ ఎదగాలి. ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను మీకు, ఏమని? ఎండ్ గోల్. ఎవరి ఎండ్ గోల్ అయినా కానీ టు ఎర్న్ మోర్ మనీ అని. సో ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ బిజినెస్ కానీ చేయాలి అంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఎయిదర్ టాలెంట్ ఆర్ మనీ. ఇక మొత్తం ప్రాసెస్లో కూడా కంపల్సరీ ఇన్ ఆర్డర్ టు if you are something expecting return on investment, first of all you need to invest something which is not only money but your time, energy, effort, everything. ఒక అవుట్పుట్, ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే కంపల్సరీగా మన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? దగ్గర డబ్బులు లేవు, తీసేయండి. టైం, ఎనర్జీ, ఎఫర్ట్ ఏది ఇన్వెస్ట్ చేయకుండా ఏది రాదు. సో ఈ బిజినెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే బిజినెస్ సంబంధించి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. కానీ చాలా మనీ ఎర్న్ చేయాలి అంటే ద ఓన్లీ థింగ్ బిజినెస్. ఇవన్నీ కాదు, ద ఓన్లీ థింగ్ బిజినెస్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ. అండ్ మీరు ఏదైనా చారిటీ వర్క్ చేయాలన్నా, ఎవరికన్నా సపోర్ట్ చేయాలి అన్నా, ఈ రోజుకి 30 కోట్ల మంది పైన ఒక పూట తిని బతుకుతున్నారండి. వీఆర్ సో బ్లెస్డ్ టు కంపేర్ టు ఆల్ అదర్ పీపుల్. మనం ఈరోజు హాయిగా తింటున్నాం 3 పూట్ల. బ్రేక్ఫాస్ట్కి ఒక వెరైటీ, స్నాక్స్, టీ, మళ్ళీ 4 o'clock వెరైటీ. పానీపూరి కావాలంటే పానీపూరి తింటాం. ఇప్పుడు తగ్గించేసారండి కరోనా వల్ల. ఇంతకుముందు పాస్తా కావాలంటే పాస్తా తింటున్నాం, లేకపోతే బర్గర్ కావాలంటే బర్గర్, దాంట్లో మళ్ళీ రకరకాలుగా చీజు, ఎక్స్ట్రా చీజు, చికెన్ బర్గర్, పిజ్జా, దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా చీజు. సో దాన్ని మళ్ళీ సాస్ వేసుకొని ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చాలా టేస్టీగా ఉండే ఫుడ్ని, మనకు నచ్చిన ఫుడ్ని తింటా ఉన్నాం.
ఈ రోజుకి కూడా 30 కోట్ల పైచిలుకు మంది ఒక్క పూట తిండి దొరక్క అల్లాడుతున్నారు మన దేశంలో, మన ఇండియాలో. మీరు బాగా మనీ ఎర్న్ చేసి ఏం చేయాలి అంటే, ఎవరిష్టం వాళ్ళది. బాగా మనీ ఎర్న్ చేసినాక ఎంతో కొంత సపోర్ట్ చేయండి. మీకు ఒక విషయం చెప్తే, అంటే ఒక విషయం ఏంటి అంటే, మనకు బాగా కష్టపడి, మన స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి, మన రక్తాన్ని, మన చెమటని చిందించి డబ్బులు సంపాదించిన తర్వాత, అది ఎవరికన్నా లేనోళ్ళకి, ఈ విధంగా కష్టపడే వాళ్ళకి మనం సపోర్ట్ చేశామంటే, ఆ ఇస్తున్నాం అనే ఆనందం అనేది, అది మాటల్లో చెప్పేది కాదు. ఎవరికై వాళ్ళు ఫీల్ అయితేనే తెలుస్తది. చాలామంది నన్ను అడుగుతా ఉంటారు కదా, మీరు ఫ్రీగా ఎందుకు కమర్షియల్ అని. మీరు కమర్షియల్, నేను కమర్షియల్, ఎవ్రీవన్ ఈజ్ కమర్షియల్. కమర్షియల్గా కాదు అంటే మీరేమి చారిటీ వర్క్ చేయడానికి ఏమీ నా దగ్గర సలహా అడగట్లేదు. కౌన్సిలింగ్ ఎందుకు తీసుకుంటున్నారండి? మంచి జాబ్ రావాలి, మంచి డబ్బులు సంపాదించాలి, మీకు రైట్ ఉంది. మీ ఇప్పుడు నేను ఎవరైతే నా దగ్గర, అంటే నేను నా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశాను కదా, మీ వల్ల మీరు కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీరు ఫ్రీగా సర్వీస్ చేయండి. అంత మీరు చేయాలనుకుంటే, నేను చేసే సర్వీస్ నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే బిజినెస్, ఈ 4 పాయింట్స్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఈ సాటర్డే, రేపు ఎల్లుండి ఇక్కడ 23 పీపుల్కి ఎవ్రీ మంత్ మనం ఆఫర్ చేస్తాము. ఎవ్రీ మంత్ మన సివైసి నుంచి కంపల్సరీ ఎవ్రీ మంత్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఈ మంత్ కూడా ఆఫర్ చేస్తున్నాము ఎవ్రీ మంత్ లాగే. ఈ మంత్ ఇక్కడ 23 ఈ ఆర్ఫాన్స్, వాళ్ళు కూడా ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డెఫ్ ఉన్నారు, డమ్ ఉన్నారు. సో చాలా మంది మాట్లాడలేని వాళ్ళు, కాళ్ళు కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు, చేతులు ఇబ్బంది అయిన వాళ్ళు, కంప్లీట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చాలా ఉన్నారు. సో ఎవరైనా దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ వీ డోంట్ నీడ్ యువర్ మనీ. మిమ్మల్ని మనీ అంటే కాంట్రిబ్యూట్ చేయండి అని అడగను. మీకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాను, వాళ్ళతోనే మాట్లాడుకొని వాళ్ళకే పంపించండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ డొనేట్ చేస్తున్నామో సివైసి నుంచి, దట్ ఈస్ కంప్లీట్లీ అవర్ హార్డ్ అండ్ మనీ. మా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి రోజు గంటలు మాట్లాడి ఇంతమందిని గైడ్ చేస్తే దాంట్లో వచ్చిన డబ్బుల్ని కొంతవరకు నా సివైసి ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ మీ అండి, మన టీమ్ ఎఫర్ట్ అనేది ప్రాణం పెట్టి పనిచేస్తారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళే మన దగ్గర ఉండగలుగుతారు కూడా. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరైనా అవ్వాలి అనుకుంటే అటెండ్, మనతో పాటు కలిసి ఏమన్నా అంటే జస్ట్ అప్పుడు వాళ్ళ అటెండెన్స్ ఏమన్నా అంటే వాళ్ళు వచ్చి మేము కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం, నాట్ ఇన్ ద సెన్స్ మనీ కాదు. సో మామూలుగా ఏదైనా సపోర్ట్ చేస్తాం, ఎక్కడైనా అందించడం అట్లాంటివన్నీ, ఆ భోజనాలు రోజంతా ఫుల్ డే మీలే మనం అరేంజ్ చేస్తాము. దానికి సంబంధించిన చెప్పండి రావచ్చు, మన టీంతో మాట్లాడితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. అండ్ సాటర్డే ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్, మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్, అంతే 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ మనకి. సో ఎవరైనా రావాలి అనుకుంటే మన టీంతో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. బట్ కంక్లూజన్ ఏంటి అంటే, వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ డెసిషన్, దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి తెలుసుకోండి. మ్యాక్సిమం ఈ 4 ఉంటాయి. సో డోంట్ బీ ఇన్ హరీ. మోటివేషన్ ఇంపార్టెంట్ కాదు. సో ఎందుకంటే ఈ పని మొదలు పెట్టిన తర్వాత, యూపీఎస్సీ సివిల్స్ మొదలు పెట్టిన తర్వాత మోటివేషన్, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ మొదలు పెట్టిన తర్వాత మోటివేషన్ అవసరం. కానీ స్టార్ట్ చేయకముందు మాత్రం రియాలిటీ తెలుసుకొని మనం ఏదైనా కానీ స్టెప్ తీసుకోవాలి. అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, అండ్ లేకపోతే హయ్యర్ స్టడీస్ అయినా కానీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, సివైసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో ఈ మొత్తం కన్వర్జేషన్లో ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేను సారీ చెప్పను, లైక్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.